హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మేము ఒక మ్యారేజ్ కోసం వెళ్తున్నామండి. సో వీడియో చూడబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో ఈ వ్లాగ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము వెళ్తున్న పెళ్ళికి అందరూ కూడా మా ఊరు నుంచి వస్తున్నారు చాలామంది. సో అందరినీ చూస్తాను అని ఒక హ్యాపీనెస్ అండి. అండ్ అలాగే కార్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. సన్సెట్ కూడా చాలా బాగుంది. సో ఈవినింగ్ టైంలో ఇలా కార్ జర్నీస్, అది కూడా కొంచెం సిటీలో కాకుండా ఊరి బయట అయితే చాలా చాలా బాగుంటాయి కదండి. చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మా ఆయనకైతే ఒకసారైనా చూడవయ్యా బాబు అంటే అస్సలు చూడండి, చాలా స్ట్రిక్ట్, చాలా సిన్సియర్. అండ్ అంటే ఇప్పుడైతే డ్రైవింగ్లో ఉన్నారు, బట్ డ్రైవింగ్లో ఓకే, కానీ నార్మల్ టైంలో కూడా అంతే అండి. చూస్తే ఏమైనా అరిగిపోతుందేమో అన్నట్టు అస్సలు చూడరు. చాలాసార్లు నేను అడుగుతూ ఉంటాను, ఎందుకు చూడవు, చూస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా అని అడుగుతాను. సో ఇక్కడైతే మా నాన్న అండ్ చిన్నాన్న వాళ్ళ ఒక్క బ్రదర్ని కలిశారు. ఈయన కూడా వాళ్ళ పెద్దనాన్నకి కొడుకంట. సో అలా మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా చాలామంది కాదు, అసలు ఎవరూ రాలేదు, కొంతమందే వచ్చారు. అప్పటికి ఇంకా బస్ రాలేదు. నేనైతే లక్కనే చెప్పొచ్చు. బస్సులో వచ్చుంటే, అంటే మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి జర్నీ చాలా దూరం, మళ్ళీ అక్కడి నుంచి బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి వస్తే అబ్బో నా పని అయిపోయేది. మా ఆయన్ని బ్రతిమలాడి, అంటే పిల్లలు రానని కాల్ చేశారు, ఆయన ఉండిపోతానంటే లేదు, మళ్ళీ మాకు రిటర్న్ రావడం చాలా కష్టం అవుతుందని రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా వచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మేము హ్యాపీగా కార్లో వెళ్ళిపోయాము. అసలు కష్టం అనిపించలేదు. పాపం డ్రైవింగ్ చేసిన ఆయనకే నైట్ టైం కదా కొంచెం అనిపిస్తుంది. అండ్ అంతే ఫ్రెండ్స్, చూడండి ఇంకా మా చెరిగాడు, వాడికి ఒక్క ముద్దు ఇవ్వరా అంటే వాడు ఎలా ఇస్తున్నాడో చూడండి. ఏమనంటే హైట్ సరిపోవట్లేదు అని చెప్తున్నాడు. వాడు సెల్ ఫోన్ బిజీలో ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉంటే ఇంకా ఇంతే అండి, సెల్ ఫోన్ ఇస్తూనే ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఒక పాప, చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలు క్యూట్గా ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంది. ఆయన ఎలా చెప్తే అలా వింటుంది ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళి స్టార్ట్ అయింది, ఆ ఘట్టం స్టార్ట్ అయింది. సో నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ చూపించలేకపోయాను. ఇక్కడ నెక్స్ట్ అయితే ముందుకు వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. బట్ పెళ్ళి అంటే మాత్రం అందరూ చుట్టాలు బంధువుల మధ్య చాలా హడావిడి, చాలా గందరగోళంగా, చాలా ఏమంటారు, ఆడవాళ్ళు అయితే లేనిపోని కంగారంతా నెత్తిన వేసుకొని అటు ఇటు తిరుగుతా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా సిటీస్లో మ్యారేజెస్ కంటే విలేజ్లో మ్యారేజెస్ అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. అండ్ నేను ఈ మధ్య కాలంలో చూస్తున్న పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు మొహంలో సిగ్గు అనేది కనిపించట్లేదండి. మేబీ జనరేషన్ ఎఫెక్ట్ అనుకుంటా. సో అది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరినీ మీట్ అయినందుకు. సో ఫైనల్గా అయితే ఇంకా ఏముంటుంది చెప్పండి, మ్యారేజ్ అంతా అయిపోయినాక ఇంకా భోజనాలు చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే కదా. ఇక్కడ చూడండి అందరూ మంచిగా కూర్చున్నారు. పెళ్ళిని చూద్దామంటే అక్కడ పెళ్ళి చూసే వాళ్ళకంటే కూడా వీడియోగ్రాఫర్స్ ఎక్కువైపోయారు, తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఫైనల్గా తాళి కట్టే సమయం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా నేను ఒరిజినల్ సౌండ్స్ ఏం పెట్టట్లేదు బికాజ్ ఆఫ్ కాపీ రైట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియోస్ అన్నీ పెట్టడం కరెక్ట్ కాదు కదా, అందుకనే చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే. అది ఫ్రెండ్స్ ఫైనల్గా ఐస్ క్రీమ్ టైం. అండ్ దెన్ ఇంకా ఇంటికి వెళ్ళడమే. చీకట్లో ఇలా మంచిగా జర్నీ చేస్తుంటే నాకైతే చాలా ఇష్టం. బట్ ఒకవైపు భయం కూడా ఉంటుంది, నైట్ టైం కదా అని చెప్పి. మా ఆయన పడుకోకుండా మంచిగా, అంటే ఆయనతో మాట్లాడి నిద్ర లేకుండా చేయాల్సి వచ్చింది. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ ట్రిప్ అయితే చాలా హ్యాపీగా జరిగింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.